నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. 21 days లో వెయిట్ లాస్. ఈ వెయిట్ లాస్ ని మనం 21 days లో ఎలా అవ్వచ్చు? అయితే మనకి అంటే ఒకసారి మనం ఆ 21 days ప్రాక్టీస్ చేసిన తర్వాత అలా కంటిన్యూ చేసుకుంటే ఎప్పటికీ వెయిట్ గెయిన్ కాకుండా ఉంటాం. సో డే 4 లో మనకి ఎలాంటి ఆసనాలు చేయాలి, ఎలాంటి ప్రాణాయామాస్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కవితా రెడ్డి గారు, యోగా ట్రైనర్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. డే 4 కి సంబంధించి మనకి ఎలాంటి ఆసనాస్ చేయొచ్చు అండ్ ఎలాంటి ప్రాణాయామాస్ అనేవి మనం చేయాలంటారు? ఓకే, షూర్. యాక్చువల్గా మనము ఇప్పటివరకు స్టాండింగ్ లో, సిట్టింగ్ లో, లూజనింగ్ అండ్ కొన్ని ఆసనాస్ చూసాము. డే 1, డే 2, డే 3 ఎస్, అవి చేస్తూ ప్లస్ డే 4 అనేది కంటిన్యూ చేయాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే సూర్య నమస్కారాస్ అన్ని సెట్స్ ఉంటాయి దీంట్లో. స్టాండింగ్ ఉంటుంది, ప్రోన్ ఉంటుంది, భుజంగాసన, అన్ని సెట్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. సో ఇది మనకి మనం కొన్నిసార్లు మనకు టైం లేనప్పుడు ఈ ఆసనాస్ అన్ని ఏవి చేసుకోకపోయినా కూడా ఓన్లీ సూర్య నమస్కారాస్ చేసిన మనకి వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఈ ఆసనాస్ అన్ని కాకుండా ఓన్లీ సూర్య నమస్కారాలు ఒకటి చేసుకున్నా కూడా మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఎస్, కొన్ని సెట్ ఆఫ్ ఆసనాస్ అవి ఎలా చేయాలి, ఎంత ప్రాపర్ గా చేయాలి అనేది ఈ రోజు మనం చూద్దాం. ఓకే, మనకి సూర్య నమస్కారాస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ రోజు మనం ట్రెడిషనల్ సూర్య నమస్కార చూద్దాం. ఓకేనా? సో సూర్య నమస్కారాలు చేయడానికి మనం స్టెప్ బై స్టెప్ ఒకసారి చూసేద్దామా? షూర్ అండి. బ్రీతింగ్ తో పాటు ఒక్కొక్క ఆసన ఎలా చేయాలి, ఆసన నేమ్ తో పాటు నేను చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది తర్వాత మనం మళ్ళీ కలిసి చేద్దాం. ఓకే ఓకే. ఫస్ట్ స్టాండింగ్ లో 2 లెగ్స్ స్ట్రైట్ చేయాలి, బాడీ మొత్తం స్ట్రైట్ లైన్ లాగా. ఓకే, ఇది స్టాండింగ్ లో రెడీ అన్నమాట. ఓకే, నమస్కారం ముద్ర. బ్రీతింగ్ చేస్తూ స్లోగా 2 హ్యాండ్స్ రేస్ చేయాలి. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ చేస్తూ స్లోగా టైల్ బోన్ నుంచి బెండ్ చేస్తూ రావాలి. మీరు ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు. నీస్ బెండ్ చేయొద్దు, నీస్ స్ట్రైట్గా ఉంచాలి. స్లోగా డౌన్ చేస్తూ వెళ్ళాలి. పాదహస్తాసన్. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్. మీ హైట్ ప్రకారం రైట్ లెగ్ని ఎంత వెనక్కి తీసుకోవాలో అంత వెనక్కి తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా 90 degrees ఉండాలి. 2 హ్యాండ్స్ మధ్యన ఉంచాలి. స్పైన్ స్ట్రైట్, లుక్ స్ట్రైట్. తర్వాత ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. పర్వతాసన్. హిప్ని పైకి పుష్ చేయాలి, మిడిల్ బ్యాక్ స్ట్రెచ్ చేయాలి, హెడ్ డౌన్. ఇన్హేల్, నీస్ డౌన్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ అష్టాంగ నమస్కార. చెస్ట్ తీసుకొచ్చి 2 హ్యాండ్స్ మధ్య ఉంచాలి. స్టమక్ లిఫ్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చిన్, తర్వాత చెస్ట్, 2 పామ్స్, తర్వాత 2 నీస్, టోస్, 8 పార్ట్స్ ఫ్లోర్కి టచ్ అయి ఉంటాయి. అష్టాంగ నేమ్ లోనే ఉంది. 8 అంగస్. 2 హ్యాండ్స్, చెస్ట్ అండ్ 2 నీస్ అండ్ 2 టోస్. ఎస్. ఓకే ఓకే. ఇన్హేల్, భుజంగాసన్. స్టమక్ వరకు ఫ్లోర్కి టచ్ చేస్తాము, రిబ్స్ నుంచి లిఫ్ట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ పర్వతాసన్. టోస్ని టక్ చేయాలి, ఫ్లోర్కి టక్ చేసి హిప్ని పైకి పుష్ చేయాలి. పర్వతాసన్. ఓకే, ఫస్ట్ ఏ లెగ్ వెనక్కి తీసుకున్నామో అదే లెగ్ని ముందుకు తీసుకుంటాము. లెఫ్ట్ లెగ్ ఫ్లోర్కి టచ్ చేయాలి, రైట్ లెగ్ మెల్లిగా ముందుకు. ఓకే, ఇది కూడా 90 degrees ఉండాలి, 2 హ్యాండ్స్ మధ్యన రావాలి. నెక్స్ట్ ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, పాదహస్తాసన్. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. ఎక్సేల్, ప్రణామాసన్. ఓకే, నమస్కార ముద్ర. 5 కౌంట్స్ హోల్డ్ చేస్తున్నాం ఒక్కొక్క పోస్చర్లో. బ్రీతింగ్తో పాటు చేస్తున్నాను, బ్రీతింగ్ని కూడా అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ చేసి నార్మల్ బ్రెత్లో హోల్డ్ చేయాలి. 1 2 3 4 5. మళ్ళీ ఎక్సేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్, టైల్ బోన్ నుంచి స్పైన్ స్ట్రైట్గా బెండ్ చేస్తూ స్లోగా డౌన్ చేయాలి. 1 2 3 4 5. ఇన్హేల్, రైట్ లెగ్ బ్యాక్. మీ హైట్ ప్రకారం లెగ్ని ఎంత వెనక్కి తీసుకోగలరో అంత వెనక్కి తీసుకోవాలి. యాంకిల్ ఫ్లోర్కి టచ్ చేయాలి. స్ట్రెచ్ యువర్ స్పైన్, లుక్ స్ట్రైట్. 1
2 3 4 5. ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. పర్వతాసన్. స్పైన్ని స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి. హిప్ పైకి పుష్ చేయాలి. హోల్డ్ 1 2 3 4 5. ఇన్హేల్, నీస్ డౌన్. ఎక్సేల్ చేస్తూ చెస్ట్ తీసుకొచ్చి 2 హ్యాండ్స్ మధ్య ఉంచాలి. స్టమక్ ఫ్లోర్కి టచ్ చేయొద్దు. 1 2 3 4 5. ఇన్హేల్, భుజంగాసన్. లిఫ్ట్ యువర్ చెస్ట్, లుక్ స్ట్రైట్. రిబ్స్ వరకు లిఫ్ట్ చేయాలి. 1 2 3 4 5. ఎక్సేల్, పర్వతాసన్. టోస్ని ఫ్లోర్కి టచ్ చేస్తూ హిప్ని పైకి పుష్ చేయాలి. 2 పాదాలు ఫ్లోర్కి టచ్ చేయాలి. 1 2 3 4 5. ఫస్ట్ ఏ లెగ్ని వెనక్కి తీసుకుని ఉంటామో అదే లెగ్ని ముందుకు తీసుకుంటాము. లెఫ్ట్ని ఫ్లోర్కి టచ్ చేయండి. రైట్ లెగ్ ముందుకు. స్ట్రెచ్ యువర్ స్పైన్, లుక్ స్ట్రైట్. 1 2 3 4 5. ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. పాదహస్తాసన్. హోల్డ్ 1 2 3 4 5. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. రేజ్ యువర్ బోత్ హ్యాండ్స్. ఎక్సేల్, నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5. నమస్కార ముద్ర. రిలీజ్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు రైట్ లెగ్తో చేసాం కదా, లెఫ్ట్ లెగ్తో కూడా ఒక రౌండ్ చేద్దాం. నమస్కార ముద్ర. నమస్కార ముద్ర. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. హోల్డ్ చేయండి. ఎక్సేల్ చేసి నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తే ఎక్సేల్. స్లోలీ బెండ్ ఫార్వర్డ్. పాదహస్తాసన్. హోల్డ్ 1 2 3 4 5. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. అశ్వ సంచలనాసన్. మీ హైట్ ప్రకారం లెగ్ని ఎంత వెనక్కి తీసుకోగలరో అంత వెనక్కి తీసుకోవాలి. హోల్డ్ 1 2 3 4 5. ఎక్సేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్. పర్వతాసన్. హోల్డ్ 1 2 3 4 5. ఇన్హేల్, నీస్ డౌన్. ఎక్సేల్ చేస్తూ చెస్ట్ తీసుకొచ్చి 2 హ్యాండ్స్ మధ్య ఉంచాలి. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5. ఇన్హేల్, భుజంగాసన్. లిఫ్ట్ యువర్ చెస్ట్. 1 2 3 4 5. ఎక్సేల్, పర్వతాసన్. హోల్డ్ 1 2 3 4 5. ఇన్హేల్, లెఫ్ట్ లెగ్ ముందుకు. రైట్ ని ఫ్లోర్కి టచ్ చేయండి. లెఫ్ట్ లెగ్ మెల్లిగా ముందుకు. స్ట్రెచ్ యువర్ స్పైన్, లుక్ స్ట్రైట్. హోల్డ్ 1 2 3 4 5. ఎక్సేల్, రైట్ లెగ్ ఫార్వర్డ్. పాదహస్తాసన్. హోల్డ్ 1 2 3 4 5. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. రేజ్ యువర్ బోత్ హ్యాండ్స్. హోల్డ్ నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5. ఎక్సేల్, సమస్థితి. సరే, నమస్కార ముద్ర, సమస్థితి. ఓకే, సూర్య నమస్కారం అయ్యాక కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఒక 20 to 30 seconds, లేకపోతే 1 minute. శవాసన్. సైడ్ నుంచి పడుకోవాలి. 2 హ్యాండ్స్ సైడ్కి తీసుకోవాలి. లెగ్స్ కూడా రిలాక్స్డ్గా ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. బ్రీతింగ్ మొత్తం నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇన్హేల్ చేసినప్పుడు స్టమక్ నిండా గాలి తీసుకోవాలి. ఎక్సేల్ చేసినప్పుడు కంప్లీట్గా ఎంటీ చేసేసేయాలి. బ్రీత్ ఇన్. బ్రీగా మూవ్ చేయండి. ఫింగర్స్ స్లోగా మూవ్ చేయాలి. 2 లెగ్స్ దగ్గర తీసుకోండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి లేచి కూర్చోవాలి. ఓకే, ఎలా అనిపించింది మాధురి గారు మీకు? అంటే చాలా రోజులు అయింది కాబట్టి నేను కూడా చేసి కొంచెం ఇదైతే కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. సో మొత్తం బాడీ అంతా రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకే, బాడీ మొత్తం కూడా స్ట్రెచ్ అవుతుంది. ప్రతి పార్ట్ కూడా స్ట్రెచ్ అవుతుంది. అన్ని ఆసనాస్ చేస్తాం కాబట్టి. అంటే వెయిట్ లాస్ కి మెయిన్ గా మనకి ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది. డైలీ ఒక 2-3 సెట్స్ చేసుకుంటే విత్ హోల్డింగ్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ ఇది చేసిన తర్వాత ఇప్పుడు మీరు రిలాక్సేషన్ టెక్నిక్ కోసం శవాసన చెప్పారు. Yes. అండ్ ఈ రోజు మాకు ఏ ప్రాణాయామం ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? అనులోమ విలోమ ప్రాణాయామ. ఓకే. ఇది ఎలాంటి రిస్ట్రిక్షన్ లేని ప్రాణాయామ, ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే స్టమక్ నిండా ఫుడ్ ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు. మినిమం 1.5 hours to 2 hours గ్యాప్ ఉంటే బెటర్. ఓకే. ఓకే. ఫస్ట్ మనం మొన్న ఫస్ట్ డే, సెకండ్ డే సూర్యభేదన చూసాము, థర్డ్ డే చంద్రభేదన చూసాము. రెండు కలిపితే అనులోమ విలోమ ప్రాణాయామం అనేది వస్తుందన్నమాట. ఓకే. ఓకే, నేను ఫస్ట్ చూపిస్తాను. మనం ఫస్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం ఎప్పుడు స్టార్ట్ చేసినా లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచే స్టార్ట్ చేస్తాము, ఎండ్ చేయడం కూడా లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచే ఎండ్ చేస్తాము. ఓకే. ఓకే, నేను ఫస్ట్ చేస్తాను, లేకపోతే నాతో పాటు మీరు చేస్తారంటే కలిపి చేద్దాం. ఓకే. సేమ్ ఇదే ముద్ర తీసుకుంటాము. ఓకే, థంబ్ తోటి రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయాలి. ఫస్ట్ కళ్ళు మూసుకోండి, జస్ట్ రిలాక్స్. బ్రీతింగ్ మొత్తం నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ప్రాణాయామ ఎప్పుడు చేసినా కూడా కళ్ళు మూసుకొని కంప్లీట్గా మన బ్రెత్ పైన అవేర్నెస్తో చేయాలి. ఓకే, థంబ్ తోటి రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయాలి. ఇన్హేల్ విత్ లెఫ్ట్ నాస్ట్రిల్, రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. ఎక్సేల్ విత్ రైట్ నాస్ట్రిల్. మళ్ళీ ఇన్హేల్ విత్ రైట్ నాస్ట్రిల్, ఎక్సేల్ విత్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఇది ఒక్క రౌండ్ మాధురి గారు. ఓకే. లెఫ్ట్తో స్టార్ట్ చేసాము, రైట్తో ఎక్సేల్ చేసాము, మళ్ళీ రైట్తో ఇన్హేల్, లెఫ్ట్తో ఎక్సేల్. ఇది ఒక్క రౌండ్. ఇలా ఒక డేలో మనం 9 roundsతో స్టార్ట్ చేస్తే 108 వరకు చేసుకోవచ్చు. ఓకే. మనం ఇది ఎంత ఎక్కువ చేస్తే మనకి అంత బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. Each and ఫస్ట్ every- రైట్, ఫస్ట్ లెఫ్ట్ లోంచి తీసుకున్నాం, తర్వాత రైట్ లోంచి తీసుకున్నాం. ఫస్ట్ లెఫ్ట్ లో తీసుకొని రైట్ తో ఎక్సేల్ చేసాం. ఎక్సెల్ చేసాం, తర్వాత రైట్ లో తీసుకొని లెఫ్ట్ లో ఎక్స్కిల్ చేసాం. ఓకే. ఇది ఒక రౌండ్. ఇలా మనం ఒక 9 to 10 వరకు కూడా చేసుకోవచ్చు. 108 వరకు 108 వరకు చేసుకోవచ్చు. ఓకే. ఇది 108 చేయడం ఎలా అంటే డివైడ్ చేసుకోవచ్చు. 27, 27, 27, 27 ఒక డేలో 4 parts లాగా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకే. అంటే ఈ ప్రాణాయామం ఎవరైనా చేసుకోవచ్చు? ఎవరైనా చేసుకోవచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఈవెన్ బెడ్ పైన ఉన్న వాళ్ళు కూడా, అంటే వాళ్ళు కూర్చోలేని పొజిషన్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. నాడీ శుద్ధి ప్రాణాయామం అని కూడా అంటాం. అంటే ఎవ్రీ సెల్, ఇప్పుడు నాడీస్ అనేవి మనకి కనిపించవు, అవి ఆస్ట్రల్ బాడీ. నర్వ్స్ వేరు, నాడీస్ వేరు. సో నాడీస్ నుంచి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నుంచి ప్యూరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో హీల్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనులోమ విలోమ విలోమ ప్రాణాయామ. ప్రాణాయామ. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు కూడా ఇది Day 1 చేసా, Day 4 చేసేసాము అని కాకుండా మాధురి గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు సూర్యభేదన చంద్రభేదన చేసాము, ఆ రెండు కూడా ఆపేసి ఓన్లీ మనం ఎవ్రీడే ఒక ప్రాణాయామం అనుకున్నాం కాబట్టి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో మనం ఎవ్రీడే అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఆ రెండు ఆపేసి కూడా ఇదొక్కటే ఎక్కువ కంటిన్యూ చేయొచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం Day 4 మనకి నేను ఇందాక అన్నాను కదా, ఇది ఒక్కటి చేసుకున్నా ఓకే మనకి పర్వాలేదు, ఇంకా సూర్య నమస్కారాలు ఒకటి చేసుకుంటే సరిపోతుంది అని. అలా కాకుండా మనకి ఫ్యూచర్ లో వెయిట్ గెయిన్ కాకూడదు, బాడీ ఎవ్రీ పార్ట్. ఇప్పుడు మనకి సూర్య నమస్కారాలు ఎవ్రీ పార్ట్ మనకి ఇదైనా కూడాను, అంటే యాక్టివేట్ అయినప్పటికీ కూడాను మన శరీరం మీద మనకి ధ్యాస ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఏ ఆసనాలు ఉన్నాయి, ఒక్కొక్క ఆసనం, సూర్యాసనం మొత్తం బాడీ అంతటికి, సూర్య నమస్కారాలు అన్నిటి ఎలా అంటే కంప్లీట్ బాడీకి వర్క్ చేసేటప్పటికి కూడా మనకి ప్రతి పార్ట్ కి, ఇప్పుడు బటర్ఫ్లై ఉంది అంటే ఓవర్ అబ్డామినల్ కి మనకి ఉపయోగపడుతుంది, అండ్ హిప్ కి మనకి ఉపయోగపడుతుంది. అండ్ మనం ఇందాక మలాసన చూసాము కాన్స్టిట్యూషన్ తగ్గడానికి, క్రౌ వాక్ చూసాం. ఆ క్రౌ వాక్ అంటే ఏంటి, కంప్లీట్ గా మన ఇన్స్టెంట్ ని కాపాడటానికి అనమాట. సో ఇప్పుడు వరకు Day 1 నుంచి Day 5 వరకు ఏవైతే చూసామో, Day 4 వరకు ఏవైతే చూసామో మొత్తం అన్ని కూడాను కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ బటర్ఫ్లై ఆసనతో స్టార్ట్ చేసి Day 4 ఎండ్ అయ్యేటప్పటికి మనం ఇందాక అనులోమ విలోమ ఆసనం అంటే ప్రాణాయామం
ఓకే, అనులోమ విలోమ ప్రాణాయామంతో Touch స్టాప్ చేయాలి. చేయాలి. ఓకే, డే 1 నుంచి మనం ప్రాక్టీస్ అంటే మనం ఫస్ట్ ఏదైతే బటర్ఫ్లై స్ట్రెచ్ చేసామో ఆ బటర్ఫ్లై స్ట్రెచ్ నుంచి మనం రోజు ఓకే నేను ఆ, నమస్కారం. సూర్య నమస్కారాలు కాదు, సూర్య భేదన చేయను, చంద్ర భేదన చెయ్యను అన్న ఓకే, కానీ అనులోమ విలోమ ప్రాణాయామంతో మనం ఎండ్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.